వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రైతులకు వ్యవసాయ రంగంలో ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు ట్రాక్టర్ల మీద జీఎస్టీ తగ్గించినందుకు గాను ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు నుండి జిన్నారెడ్డి వరకు భారీ ర్యాలీ ట్రాక్టర్ ప్రదర్శనలో భాగంగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, రాఘవరెడ్డి మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 100 ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. మరి మనమందరం కూడా మైదుకూరు మార్కెట్ యార్డు రావడం జరిగింది. ప్రతి ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో పురుగుల మందులు తగ్గినాయి, ట్రాక్టర్ వస్తువులు తగ్గినాయి, గుర్రు గుర్క అన్నీ కూడా తగ్గినాయి. కాబట్టి మనం కొనేటప్పుడు జిఎస్టీ ఎంత తగ్గింది ఏమని ప్రతి రైతు కూడా కొనేవాళ్ళతో మాట్లాడుకొని జిఎస్టీ ఎంత తగ్గింది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గింది అనేది కూడా మీరు అందరూ కూడా కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన అందరూ కూడా పొందాలని కోరుకుంటూ భవిష్యత్తులో జిఎస్టీ మీద ఇంకా ఒక 6 రోజుల్లో రేపు మనము రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాము. ఈ విశ్వ కోసం ఏర్పాటు చేసిన కారణంగా ఆటో కార్మికులకు అందరికీ పని లేకుండా పోయింది, వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రేపటి దినం ప్రతి ఆటోకు 15,000 రూపాయలు ఇచ్చడానికి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా పాల్గొని దాన్ని ఏర్పాటు చేయాలా. ఆటో కార్మికులు అందరూ ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క ఆటో ఓనర్ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయాలా. రేపు 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆటో కార్మికులకు చెప్పులు ఇచ్చేది మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటోలు కష్టపడి రోజంతా కూడా ఆటో తోలుకొని భార్య బిడ్డలు సాగే కార్మికులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో వర్షంలో వాళ్ళకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన దానివల్ల వాళ్ళకు బాధ్యతలు తగ్గిపోయినాయి, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా మంచి ఉద్దేశంతో ప్రభుత్వము